ఫ్రెండ్స్ ఈరోజైతే మనం 'బిజినెస్ మ్యాన్' మూవీ నుంచి 'బ్యాడ్ బాయ్' సాంగ్ మీదైతే చేసినాం. చాలా బాగొచ్చింది. స్టార్టింగ్‌లో ఒక 10 సెకండ్ అయితే మొత్తం లిరికల్ ఉంటది. తర్వాత ఫోటో స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూపిస్తాను. బాయ్స్ అండ్ గర్ల్స్ ఫోటోస్ పెట్టి ట్రై చేసినాం. చూడండి. పొద్దునే లేపేసి మడిగట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోబెట్టేవాడు అబ్బాలి చూశారు కదా! చాలా బాగా అయితే వచ్చింది. ఫస్ట్ అయితే అలర్ట్ మోషన్ లేకపోతే నేను టెలిగ్రామ్‌లో పెడతాను. మీకు పెడితే అప్పుడప్పుడు దొరకదు కాబట్టి మీకు సెర్చ్ ఉంటది. సెర్చ్ నుంచి ట్రై చేసుకోవచ్చు మీరు. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. మీరు అక్కడి నుంచి ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన ప్రాజెక్ట్ ఫైల్ ఇస్తానులే కానీ ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. మీకు ఈ ఫాంట్స్ అనేది చాలా సార్లు యాడ్ చేసినాం. అయినా కూడా ఏందంటే మిస్సింగ్ ఫాంట్ వస్తది కాబట్టి ఫస్టే యాడ్ చేసుకోండి. యాడ్ చెయ్యకపోతే లేకపోతే మీరు మళ్ళీ మిస్సింగ్ వస్తది. వేరే ఫాంట్ కూడా పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్‌లే కానీ అది పెద్ద విషయం ఏం కాదులే. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. ఎక్కువ ఇది పడకుండా. ఫస్ట్ నేను ఒక ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటున్నా. దానికోసం ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఫోటో రూమ్ యాప్ లేకపోతే మీకు టెలిగ్రామ్‌లో ఆల్రెడీ ఇచ్చాను. అక్కడి నుంచి ట్రై చేయండి. సింపుల్‌గా ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. ఓకేనా? కొంచెం అంటే గర్ల్ ఫోటో ఉన్నా నో ప్రాబ్లమ్. బాయ్ ఫోటో ఉన్నా నో ప్రాబ్లమ్. మీ చాయిస్ అది. కొంచెం మీకు నచ్చిన ఫోటో. ఈ ఫోటో తీసుకుంటున్నా. ఓకే. దీన్ని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నా. సేవ్ చేసుకుంటున్నా. ఓకే. ఫోటో సెట్ అయింది. ఫస్ట్ అయితే ఇందులో కెమెరా ఉంటది కాబట్టి ఆ కెమెరాని మనమైతే ఓకే. ఇక్కడ కెమెరా అయితే ఉంటది. దాన్నయితే మనం ఆన్ చేసే ముందు ఇక్కడ మనకైతే ఒక షేప్ ఉంటది. కెమెరా ఇప్పుడు అంతా ఆన్ చేయాల్సిన అవసరం కూడా ఏమి లేదు గానీ, ఒకవేళ ఫాంట్ మిస్సింగ్ వచ్చిందంటే మీరు ఒకటే క్లిక్‌లో వేరే ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు చెప్తాను. ఎగ్జాంపుల్‌గా ఫాంట్ మిస్సింగ్ వచ్చిందని అనుకుందాం మనం. ఈ ఫాంట్ వచ్చింది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న, ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళాను. ఇక్కడ నుంచి మనకు నచ్చిన వేరే ఫాంట్ ఏదైనా ఉండొచ్చు. అది పెట్టుకోండి ఫస్టు. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసి పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫాంట్‌ని పెట్టాను. ఫాంట్‌ని పెట్టిన తర్వాత అదే టెక్స్ట్‌ని కాపీ చేస్తున్నా. ఇక్కడ కాపీ లేయర్ అని ఉంటది. ఇప్పుడు ఈ ఫాంట్ ఎక్కడెక్కడైతే ఉందో అలాగైతే లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా. ఓకే. ఫాంట్ ఎన్నైనా మిస్సింగ్ రావచ్చు. అన్నీ ఇలాగైతే సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి ఇవి అన్నీ ఆఫ్ చేయండి. ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంచండి. అయితేనే మన ఫాంట్ అయితే దాని ప్లేస్‌లో రీప్లేస్ అయిపోతది. ఇక్కడ చూడండి. రీప్లేస్ అయిపోయింది. చూడండి కరెక్ట్‌గా వచ్చింది ఇలా. ఎన్ని అయినా ఉండొచ్చు. మీరు ఇదే మాత్రం చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడైతే మనకైతే ఒక షేప్ ఉంది కదా! దాన్ని ఆన్ చేసుకుంటున్నా. ఇప్పుడు కరెక్ట్‌గా చూడండి. ఇక్కడైతే ఒక బీట్ మార్క్ ఉంటది. ఆ బీట్ మార్క్ దగ్గర వచ్చి మన ఫోటో ఏదైతే ఉందో అది యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఎండింగ్ వరకు జరిపేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. కిందికంటే మరీ కిందికొద్దు. ఈ షేప్ కిందికే తీసుకురండి. ఇప్పుడు మనం దీనికైతే ఒక కీ యానిమేషన్ పెడదాం. కిందికి తీసుకొద్దాం. అంటే కనిపించకుండా ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి పైన ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలా పైన పెట్టుకోండి. మళ్ళీ ఎండింగ్‌లో వచ్చి కొంచెం పైన ఎక్కువ ఏమొద్దు. దాని తర్వాత బార్డర్ అండ్ షాడోలోకెళ్ళి షాడో ఎనేబుల్ చేసి ఒక సైడ్ చేసుకోండి. షాడో ఈ సైడ్ అయినా, ఆ సైడ్ అయినా ఒక సైడ్ మాత్రమే పెట్టుకోండి. దీని ఓపసిటీ తగ్గిస్తున్నా. మరీ అంత ఎక్కువ ఉంటే బాగుండదు. చూసుకోండి. ఇక్కడ మన వీడియో రెడీ అయిపోయింది. ఇక్కడ మనమైతే ఒక షేప్ యాడ్ చేసి బ్లింక్ రావాలి మనకు. ఇలా ఒక బ్లాక్ కలర్ బ్లింక్ అయితే యాడ్ చేసి దీని ఓపసిటీ తగ్గించి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి బ్లింక్ అని సెర్చ్ చేయండి. మాక్సిమం పెట్టి ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసి కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ చేయండి. 2 టైమ్ అయితే పేస్ట్ చేసి ఈ కెమెరా ఏదైతే ఉందో ఆ కెమెరాని హైట్ తీసేయండి. ఇలా అయితే టాప్‌లో తీసుకొచ్చి కెమెరా ఆన్ చేసుకుంటే మీ వీడియో రెడీ. ఇక్కడ చూడండి. చూడండి బాగా సెట్ అయింది. ఇప్పుడు ఇదే వీడియో తీసుకెళ్ళి మీరు ఈజీగా మీకు ఎంతైతే బెటర్ కొంచెం జూమ్ చేస్తా ఈ ఫోటోని. కొంచెం జూమ్ చేద్దాం. చూసుకుందాం మళ్ళీ. సెట్ అయింది. కొంచెం కిందికి కూడా ఓకే. ఇప్పుడు చూడండి మన వీడియో ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసేద్దాం. చూసుకోండి ఈ వీడియో అయితే రెడీ అయిపోయింది. ఈజీగా ఎక్స్‌పోర్ట్ అయిపోతది. ఒకవేళ ఎక్స్‌పోర్ట్ అంటే చాలామందికి 90% దగ్గర 99% దగ్గర వచ్చి ఆటోమేటిక్‌గా బ్యాక్ వచ్చేస్తుందని అంటుంటారు. లేకపోతే
ఎక్స్‌పోర్ట్ ఫెయిల్డ్ అని చూపిస్తుందని అంటున్నారు. అప్పుడు మీరు క్వాలిటీ కొంచెం తక్కువ చేసుకోండి. ఇప్పుడు 1080pలో క్వాలిటీ అనేది కొంచెం హైలో ఉంటది కాబట్టి కొంచెం ఎక్కువ వద్దు. కొంచెం తక్కువ చేసి ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే చాలా బెటర్ వస్తది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.